ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు కూడా తండ్రి సమానంగా అయ్యి అందరి సేవ చేయండి. ప్రశ్న: బ్రహ్మా బాబా మనసులో ఏ ఆలోచన నడుస్తుందో దానిపై శివ్ బాబా వేచి ఉండి చూడు, చింత చేయవద్దు అని అంటారు. జవాబు: బాబాకు ఈ విచారం నడుస్తుంది. సహాయం చాలా సున్నితంగా అవుతూ వస్తున్నది. అవినాశి జ్ఞాన రత్నాలు తీసుకునేందుకు పిల్లలు తండ్రి వద్దకు వచ్చే తీరాలి. ఇంతమంది పిల్లలు వచ్చి ఎక్కడ ఉంటారు, ఎన్ని భవనాలు కట్టవలసి వస్తుంది అని బ్రహ్మా బాబాకు ఆలోచన వస్తూ ఉంటుంది. అప్పుడు శివబాబా వేచి ఉండి చూడు అని అంటారు. కల్పకృతం ఇక్కడికి వచ్చి ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. నీవు చింతించకు, కేవలం చదువుతూ ఉండు. మన్మనా భవ, నీవు కర్మాతీత అయ్యేందుకు పురుషార్థం చేయాలి అని అంటారు. పాట: మిమ్మల్ని పొందుకొని మేము సర్వస్వము పొందాము. ఓం శాంతి. తండ్రి కూడా పిల్లలు ఓం శాంతి అని అంటారు. ఇక ఏమంటారు, పిల్లలతో అంటున్నారు, పిల్లలు ఓం శాంతి తతత్వం. పిల్లలు మీరు కూడా శాంతి స్వరూపులే, మీరు కూడా మాస్టర్ పతిత పావన్లే. ఈ విధంగా ఇతరులెవరూ అనలేరు. కాకి ఎలా ఉంటుందో దాని పిల్లలు కూడా అలాగే ఉంటాయని అంటారు. తండ్రి ఎలాంటి వారో మేము కూడా అలాంటి వారమని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, నేను జ్ఞానసాగర్ను, పిల్లలైన మీరు కూడా మేము మాస్టర్ జ్ఞానసాగర్లము అనగా నదులము అని భావిస్తారు. సాగరానికి పిల్లలు కూడా ఉంటారు కదా. పెద్ద పెద్ద నదులు, చెరువులు, సరోవరాలు కూడా ఉన్నాయి. అవి జడమైనవి, మీరు చైతన్యమైన వారు. సాగరం నుండే వెలువడ్డారు. చాలామంది పిల్లలు కూడా ఈ విషయాలను అర్థం చేసుకోరు. ఎందుకంటే కన్యలు చదువుకున్నవారు కాదు. బాబా ఒక్కసారి చక్కెర ఎలా తయారవుతుంది, బెల్లం ఎలా తయారవుతుంది అని పిల్లలను అడిగారు. అందుకు పిల్లలు తెల్ల చెరుకుతో చక్కెర, ఎర్ర చెరుకుతో బెల్లం తయారవుతుంది అని చెప్పారు. ఎందుకంటే పాపం వారేమీ చదువుకోలేదు. ఇప్పుడు మీకు చాలా పెద్ద పెద్ద విషయాలు అర్థం చేయిస్తున్నారు. నీటి సాగరం నుండి నీటి నదులే వెలువడతాయి. మనుషుల సంఖ్య పెరిగే కొలది నీరు కూడా అధికంగా కావాలి కదా. ఎన్నో కాలువలు మొదలైనవి తవ్వుతూ ఉన్నారు. పిల్లలైన మీరు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ ఈ పతిత ప్రపంచంను పావనంగా ఎలా తయారు చేయాలి అని ఆలోచించాలి. పాటలో కూడా బాబా మేము మీ నుండి ఎవరూ లాక్కోలేని విశ్వచక్రవర్తి పదవిని వారసత్వంగా తీసుకుంటామని అంటారు. ఈ రాజ్య పదవి 21 జన్మలు స్థిరంగా ఉంటుంది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు. రాజ్యపాలన చేసేందుకు అర్హులుగా అవుతారు, పవిత్రంగా అవుతారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. కృష్ణుణ్ణి ఇలా పిలవరు, నిరాకార భగవంతుణ్ణి పిలుస్తారు. ఓ పతిత పావన అన్నప్పుడు కృష్ణుడు గుర్తుకు రాడు, పరమాత్మ గుర్తుకు వస్తాడు. తండ్రి వచ్చి ప్రతి విషయాన్ని అర్థం చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఇతను ఏ సాధు సత్పురుషుడేమీ కాదు. నిరాకార శివబాబా ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. పరంపిత పరమాత్మ బ్రహ్మ శరీరం ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని గాయనం కూడా ఉంది. స్థాపన తర్వాతనే వినాశనం జరిగింది. దీనివల్ల పరమాత్మ పాత ప్రపంచంలో వస్తారని నిరూపించబడుతుంది. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపన, శంకరుని ద్వారా అనేక ధర్మాల వినాశనం చేయిస్తారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది, ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. ఒకే ధర్మం గల దేవీ దేవతల గుర్తు చక్రం మొదలైనవి. ఈ లక్ష్మీనారాయణను విశ్వానికి యజమానులు అని అంటారు. స్వర్గానికి యజమానులే విశ్వానికి యజమానులు. ఈ విషయాలు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూర్చున్నాయి. తండ్రి అంటున్నారు, పిల్లలు మన్మనా భవ. పిల్లలకు మాటి మాటికి ఈ గాయనం లభిస్తూ ఉంది. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి, ఇది మర్చిపోకండి. ఇతర పాయింట్లు మర్చిపోతారు.
ఇది ముఖ్యమైనది కదా. తండ్రి ఒక్కరే పతిత పావనులు, పావనంగా అయ్యేందుకు యుక్తి తెలుపుతున్నారు. తండ్రి అంటున్నారు, మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధాన పతితులుగా అయిపోయారు. 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. సతోప్రధానమైనప్పుడే మీరు పవిత్ర ప్రపంచంలోకి రాగలరు. నిరాకార ప్రపంచం కూడా పవిత్రమైనదే. అప్పటి సాకార ప్రపంచం కూడా పవిత్రంగానే ఉంటుంది. ఇప్పుడు ఇది అపవిత్ర పతిత ప్రపంచం. ఇక్కడ ఆత్మ, శరీరం రెండూ తమో ప్రధానంగా ఉన్నాయి. ఇది సృష్టి నాటకము. ఇందులో బ్రహ్మాండము మరియు సూక్ష్మవతనం కూడా వచ్చేస్తుంది. సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. సత్యత్రేతాయుగాలు ఇక్కడే ఉంటాయి. సూక్ష్మవతనంలో, మూలవతనంలో ఉండవు, అవి ఇక్కడే ఉంటాయి. దీన్ని మనుష్య సృష్టి అని అంటారు. అది ఆత్మల నిరాకార ప్రపంచం. దాని క్రింద బ్రహ్మ, విష్ణు, శంకర్ల ఆకారి ప్రపంచం ఉంటుంది. ఈ సాకారి సృష్టి చాలా పెద్దది. సత్యుగంలో సృష్టి చాలా చిన్నదిగా ఉంటుంది. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. మనుషులు చెప్పే ప్రకారం అక్కడ రాక్షసులు మొదలైన వారు ఉండేవారనేది అసత్యం. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం మహిమ చేయబడ్డాయి. ఈ విషయం మీకు తెలుసు. అన్నీ వినాశనం అయిపోతాయి. సత్యుగం లేక స్వర్గం స్థాపన అవుతుంది. మీరు కూడా తండ్రితో పాటు సేవ చేస్తున్నారు. తండ్రి కూడా పిల్లల సేవ చేసేందుకే వస్తారు. వీరు అనంతమైన తండ్రి. నా పిల్లలు చాలా దుఃఖపడుతున్నారని గమనించినప్పుడు వారికి తప్పకుండా జాలి కలుగుతుంది కదా. వారు దయాహృదయులైన తండ్రి. ఇప్పుడు ప్రపంచమంతా అశాంతి వ్యాపించి ఉంది. ఒక తండ్రి తప్ప ఇతరులెవ్వరూ శాంతినివ్వలేరు. హఠయోగులు కూడా అనేక మంది ఉన్నారు. వారు ఆత్మ నిర్లేపి అని అంటారు. మనుషులకు వ్యతిరేక విషయాలు వినిపిస్తూ ఉంటారు. వాస్తవానికి ఆత్మ శుద్ధంగా ఉండాలి. ఆత్మలోనే మురికి ఏర్పడి ఉంది. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. ఇతను పాపాత్మ, ఎన్నో పాపాలు చేశాడని అంటూ ఉంటారు. అలాగే ఇతను మహాత్మ, ఇతను పుణ్యాత్మ అని అంటారు. కానీ మహాన్ పరమాత్మ అని అనరు. సన్యాసులను పవిత్ర ఆత్మ అని అంటారు, ఎందుకంటే వారు సన్యసించరు. ఇప్పుడు తండ్రి తెలియజేస్తున్నారు, ఆత్మను పవిత్రంగా చేయువారు తండ్రి అయిన పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ కారు. పతిత ప్రపంచంలో ఒక్క పావన ఆత్మ కూడా ఉండదు. ఇప్పుడు నాటు వేయబడుతూ ఉంది. నెమ్మదిగా వృద్ధి చెందుతూ పోతుంది. ఈ చిన్న చిన్న మఠాలు, మార్గాలు మొదలైనవి కొమ్మలు, రెమ్మలు. అందులో ఏ శ్రమ ఉండదు. అనేక విధాలైన మంత్రములు ఇస్తున్నారు. రకరకాల మంత్రములు ఇస్తారు. ఇది కూడా వశీకరణ మంత్రం. దీనివల్ల మీరు 5 వికారాలపై విషయం పొందుతారు. రామ రామ అంటూ మంత్రం జపిస్తారు. దీనివల్ల ఏ లాభము లేదు. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి. మీరు పవిత్ర ఆత్మలుగా అవుతారు. స్మృతినే యోగం అని అంటారు. భారతదేశపు ప్రాచీన యోగం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ యోగం ద్వారానే మీరు విశ్వంపై విజయం పొందుతారు. భారతదేశపు రాజయోగం చాలా పేరు ప్రఖ్యాతులు కలది. దీన్ని తండ్రి తప్ప ఇతరులెవరూ నేర్పించలేరు. మీరు బీకేలు ఇక్కడే ఉంటారు కదా. ప్రశాపిత బ్రహ్మ పిల్లలు తప్పకుండా బ్రహ్మశతిలోనే ఉంటారు. బ్రాహ్మణ కులం కూడా తప్పకుండా ఉండాలి. దీన్ని సర్వోత్తమ ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణ కులము అని అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, తర్వాత మళ్ళీ తిరగబడతారు. ఇది పల్టీలాట కదా. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత మళ్ళీ దేవతలుగా, క్షత్రియులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇది చాలా చిన్న విషయం. తండ్రి స్మృతిలో ఉండండి. బాబా మనకు 84 జన్మల రహస్యం అర్థం చేయిస్తున్నారని కూడా మీ బుద్ధిలో ఉంది. 84 లక్షలు లేక 84 జన్మల లెక్కాచారం కావాలి కదా. ఇది ఎవరికీ తెలియదు. 84 లక్షల లెక్కాచారం ఎవరూ అర్థం చేయించలేరు. మనుషులు 84 జన్మల చక్రంలో తిరుగుతారు. ఆత్మలు పాత్ర అభినయించేందుకు పైనుండి క్రిందకు వస్తాయి. సత్యుగం నుండి కలియుగ అంతిమం వరకు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్ర చేస్తూనే ఉంటారు. ఈ విషయాలు మనుషులకు తెలియదు. ఒక తండ్రి మాత్రమే తెలపగలరు. మనుషులను ఎప్పుడు పరంపిత, గాడ్ ఫాదర్ అని అన్నారు. గాడ్ ఫాదర్ అంటూనే నిరాకార శివుని వైపు బుద్ధి వెళ్తుంది.
జీవాత్మలైతే తండ్రి ఉంటాడు కదా. ఆత్మ ఒక శరీరం వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. నిరాకార తండ్రి పేరు శివుడు. మీకు కూడా ఒకే పేరుంది, ఆత్మ. శరీరానికి భిన్న భిన్న నామాలు ఉంటాయి. పరంపిత పరమాత్మ కూడా శరీరంలోకి వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు. శరీరం లేకుంటే వినిపించలేరు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇతనికి తన సొంత పేరుంది, నాకు శరీరంపై ఏ పేరు లేదు. నేను పునర్జన్మ కూడా తీసుకోను. నేను కేవలం ఇతనిలో ప్రవేశిస్తాను. అది ఇతనికి కూడా తెలియదు. తిథి తారీఖు ఏదీ లేదు. కానీ కల్పాంత సమయంలో అనగా రాత్రిలో వస్తాను. ఇప్పుడు ఇది రాత్రి కదా. ఇది అయినదే పతిత ప్రపంచం. నేను పావన ప్రపంచం అనగా పగలుగా చేసేందుకు వస్తాను. బాబా ఎప్పుడు ప్రవేశించారో ఇతనికి కూడా తెలియదు. వినాశనాన్ని సాక్షాత్కారంలో చూశాడు. చాలామంది ధ్యానంలోకి వెళ్ళేవారు, కానీ వారు తిథి తారీఖు సమయం చెప్పలేకపోయారు. కృష్ణుని కూడా పూజిస్తారు. అతను రాత్రి జన్మించినట్లు చూపిస్తారు. ఏ సమయంలో ఎన్ని నిమిషాలకు జన్మించాడో మొదలైనవన్నీ లెక్కిస్తారు. తండ్రి అంటున్నారు, నేను నిరాకారుడును. ఇతర మనుషుల జన్మ తీసుకున్నట్లు నేను జన్మించను. నాది దివ్యమైన అలౌకిక జన్మ. నేను ఇతనిలో ప్రవేశించి మళ్ళీ వెళ్ళిపోతాను. నందిపై రోజంతా సవారీ చేయరు కదా. నన్ను ఏ సమయంలో పిల్లలు గుర్తు చేసుకుంటారో అప్పుడు నేను హాజరవుతాను. తండ్రి వచ్చి పిల్లలతో కలుస్తారు, గుడ్ మార్నింగ్ చెప్తారు. మనుషులు పరస్పరం కలుసుకున్నప్పుడు రామ్ రామ్ లేక నమస్తే అని చెప్తారు. ఈ విషయాలను ఆత్మిక బేహద్దు తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను పిల్లలైన మీకందరికీ తండ్రిని. శివబాబా సంతానమైన మీరందరూ ఆత్మలే, పరస్పరంలో సోదరులు. ఇది మీ సంతోషపు పాదరస మట్టాన్ని పెంచాలి. అనంతమైన తండ్రి వచ్చారు, మాకు అనంతమైన వారసత్వం ఇస్తున్నారు. పిల్లలను చూసి తండ్రికి కూడా సంతోషం కలుగుతుంది. అనేక మంది పిల్లలున్నారు. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారని, రాజ్యాన్ని ఇస్తారని పిల్లలకు తెలుసు. ప్రజలు కూడా మా రాజ్యం అని అంటారు. ఇది మా భారతదేశము అని భారతీయులు అంటారు కదా. రాజు ప్రజలు అందరూ కూడా మా దేశం అని అంటారు. పిల్లలైన మీరు నరకవాసులుగా ఉన్నారు, మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి. బాబా ఇక ఎలాంటి కష్టాన్ని ఇవ్వరు. గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి. ఇక్కడికి వచ్చి కూర్చుండిపోరాదు. అందరూ ఇక్కడకు పరిగెత్తుకొని వస్తే ఇంతమందిని బాబా ఎక్కడ ఉంచుతారు? ఇంతమంది పిల్లలు ఒకేసారి ఎలా కలుసుకుంటారు? అన్ని సేవా కేంద్రాల పిల్లలు ఒకేసారి ఎలా కలుస్తారు? ఎక్కడ ఉంటారు? కష్టం కదా. రోజులు గడిచే కొద్ది పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. దీనికి కూడా ఏదైనా యుక్తి రచించవలసి వస్తుంది. దగ్గరగా ఉన్న ఇల్లును తీసుకోవలసి వస్తుంది. ఎంత కావాలని ఇంటి వారిని అడుగుతారు. సమయానికి తీసుకోవలసి వస్తుంది కదా. డబ్బు విషయం కాదు, సమయం చాలా సున్నితమవుతూ పోతుంది. తండ్రి పిల్లలు ఇరువురు వినాశనం లేనివారే. అవినాశి ఖజానా పిల్లలకి ఇస్తారు. చాలామంది పిల్లలు వస్తారు. ఇంతమంది పిల్లలు వచ్చి ఎక్కడుంటారని బ్రహ్మ ఆలోచిస్తాడు. శివబాబా అంటున్నారు, నీవెందుకు చింతిస్తావు? వేచి ఉండి చూడు. నువ్వు కేవలం చదువుతూ ఉండు. మన్మనా భవ. ఇప్పుడు మేము కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి, సతోప్రధానంగా అవ్వాలి అని పిల్లలైన మీరు గుర్తుంచుకోవాలి. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. బాబా విషయాన్ని చాలా సులభంగా అర్థం చేయించారు. కేవలం బాబాను స్మృతి చేయండి. ఆవు దూడలు తమ తల్లి గుర్తు రాగానే అంబా అని అరుస్తాయి కదా. అదేమో జంతువు. పిల్లలైన మీరు కూడా అరిచారు కదా. పోను పోను ఇంకా చాలా అరుస్తారు, చాలా స్మృతి చేస్తారు. బాబా వచ్చారని వినాశనం జరిగే తీరుతుందని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ప్రకృతి ఆపదలు వస్తాయి. అందరూ పరస్పరం కొట్లాడుతూ ఉంటారు. ఎంతో ఖర్చు చేసి బాంబులు తయారు చేస్తారు. చాలా ధనం ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు ఎక్కడి నుండి తెస్తారు? మృత్యు అంటే భయపడతారు. అయినా బాంబులు తయారు చేయటం నిలిపేయరు. బాంబుల యుద్ధం జరుగుతుంది. బాంబు పడుతూనే మనుషులంతా మరణించే విధంగా ఇప్పుడు బాంబులు తయారు చేస్తున్నారు. వస్తువు తయారు చేసేందుకు మొదట చాలా సమయం పడుతుంది, తర్వాత నిమిషాల్లో తయారవుతాయి. త్వరగా తయారు చేస్తూ పోతారు. బాంబులు ఏమైనా తక్కువగా తయారవుతాయా? ఈ పాత సృష్టి వినాశనం అవుతుందని పిల్లలైన మీకు తెలుసు.
ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. గీత భారతీయులైన మీ దేవీ దేవతా ధర్మ శాస్త్రము. మిగిలినవన్నీ చిన్న చిన్నవి, వాటికి ఏ మహిమ లేదు. అన్నిటికంటే ఉన్నతమైనది బ్రాహ్మణ ధర్మం. బ్రాహ్మణుల పని కథ వినిపించటం. బీకేలైన మనం బ్రాహ్మణ పిల్లలమని, మాకు తాతగారి వారసత్వం లభిస్తుందని ఇతరులకు చెప్పవచ్చు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, డ్రామాల్లోని ప్రతి రహస్యాన్ని తెలుసుకుని ఏ విషయాన్ని గురించి చింతించరాదు, చదువుకుంటూ ఉండాలి. మన్మనాభావుగా ఉంటూ కర్మాతీతులుగా తయారయ్యే గమనం ఉంచాలి. స్వయాన్ని సతోప్రధానంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఆత్మలైన మనం శివబాబా సంతానము, పరస్పరం సోదరులము. శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నామనే సంతోషం ఉండాలి. ఈరోజు వరదానము. అంతరస్వరూపంలో స్థితులై ఉండి తమ లేక తండ్రి యొక్క గుప్త రూపాన్ని ప్రత్యక్షం చేసే సత్యమైన స్నేహి భవ. ఏ పిల్లలైతే సదా అంతరస్థితిలో లేక అంతరస్వరూపంలో స్థితులై ఉండి అంతర్ముఖులుగా ఉంటారో వారెప్పుడూ ఏ విషయంలోనూ లిప్తం అవ్వలేరు. పాత ప్రపంచం, సంబంధం, సంపద, పదార్థాలు ఏవైతే అల్పకాలం మరియు షో కొరకు ఉంటాయో వాటి ద్వారా మోసపోలేరు. అంతరస్వరూపం యొక్క స్థితిలో ఉండటం వలన గుప్తంగా ఉన్న స్వయం యొక్క శక్తి స్వరూపం ప్రత్యక్షమైపోతుంది. అంతేకాక ఈ స్వరూపం ద్వారానే తండ్రి యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. కనుక ఇటువంటి శ్రేష్ఠ కర్తవ్యం చేసేవారే సత్యమైన స్నేహిలు. స్లోగన్: నిశ్చయము మరియు జన్మసిద్ధ అధికారం యొక్క షాన్లో ఉంటే పరేషాన్ అవ్వరు. అవ్యక్త సూచన: సదాహర్షితంగా ఉండాలి అంటే మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలంగా అవ్వండి. స్వచ్ఛత కూడా సరళతకు గుర్తు. ఎంత సరళత ఉంటుందో అంత స్వచ్ఛత ఉంటుంది. అందువలన అందరినీ తమ వైపు ఆకర్షిస్తారు. తమ స్వభావాన్ని సరళంగా చేసుకున్నప్పుడే సత్యత మరియు శుభ్రత కూడా ఉంటాయి. సరళ స్వభావం గలవారు బహురూపులుగా కూడా అవ్వగలరు. ఇటువంటి సరళ స్వభావులు సదాహర్షితంగా ఉంటారు, అందరినీ ఆకర్షిస్తారు. అచ్చా, ఓం శాంతి.